అనేక మందికి అవాంఛిత రోమాలు మనం రోజు చూస్తూనే ఉంటాం. ఈ అవాంఛిత రోమాలు చూసినప్పుడు వాళ్ళకి ఎంతో మందికి ఆత్మన్యూనతా భావము, తర్వాత ఒక్కొక్కసారి ఎబ్బెట్టుగా ఉండి వాళ్ళు సోషల్‌గా కొంచెం న్యూనతా భావంతో ఉంటూ ఉంటారనమాట. సో, ఎప్పుడైతే ఇటువంటి అవాంఛిత రోమాల్ని చూసామో వీటిని ఇప్పుడు రిమూవ్ చేసుకోవడానికి, పరిష్కరించుకోవడానికి మార్గం ఉంది కాబట్టి ఈరోజు మనం లేజర్ హెయిర్ రిమూవల్, అవాంఛిత రోమాలకి లేజర్ చికిత్స ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి విషయాల్లో మనం ఈరోజు తెలుసుకుందాం. లేజర్ హెయిర్ రిమూవల్ అనేటటువంటిది ఎంతో సేఫ్, తర్వాత చక్కని పరిష్కారం. లేజర్ హెయిర్ రిమూవల్ ద్వారా అవాంఛిత రోమాల్ని రిమూవ్ చేసుకోవడం ఎంతో చక్కని పరిష్కారం అన్నమాట. కాకపోతే ఎప్పుడూ కూడాను నిష్ణాతులైనటువంటి డాక్టర్సు మంచి పరికరాలు, లేజర్ చికిత్సా పరికరాలు, ప్రొఫెషనల్ పరికరాలు ఉన్నటువంటి క్లినిక్లో మాత్రమే మీరు చేసుకోవాలి. ఎందుకంటే అనేక రకాలైనటువంటి చైనీస్ లేజర్స్, రకరకాల లేజర్స్ వలన ఎంతోమందికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చాలామంది మా దగ్గరకు వచ్చి లేజర్ హెయిర్ రిమూవల్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఇటువంటి వ్యక్తపరుస్తారనమాట. ఎప్పుడైనా కూడాను లేజర్ హెయిర్ రిమూవల్ అనేటటువంటిది ఏ డాక్టర్స్ దగ్గర చేసుకుంటున్నారో వాళ్ళు నిష్ణాతులై, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి, ఎంతకాలం నుంచి చేస్తున్నారో అనేటువంటి విషయాలను తెలుసుకుని క్షుణ్ణంగా వాళ్ళ దగ్గర మాత్రమే లేజర్ హెయిర్ రిమూవల్ చేసుకోవటం వల్ల ఇది ఎంతో సురక్షితమైనది. సో లేజర్ హెయిర్ రిమూవల్ చేయటం ద్వారా ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ఈ లేజర్ హెయిర్ రిమూవల్ చేయొచ్చు అనేది కూడా చాలామంది అడుగుతుంటారు. ముఖం మీద అయితే అప్పర్ లిప్పు, చిన్ను, సైడ్స్, తర్వాత ఫోర్ హెడ్ మీద కొంతమంది వస్తుంటుంది. అలాగే నెక్ మీద ఉండేటటువంటి హెయిర్ని కూడాను రిమూవ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. మరి లేజర్ హెయిర్ రిమూవల్ కేవలం ముఖం మీద మాత్రమేనా, లేకపోతే మిగతా భాగాల్లో కూడాను చేసుకోవచ్చని చాలామంది అడుగుతూ ఉంటారనమాట. ఈ లేజర్ హెయిర్ రిమూవల్ హ్యాండ్స్, లెగ్స్, చెస్ట్, అబ్డోమెన్, బ్యాక్, అంటే హోల్ బాడీలో అవాంఛిత రోమాల్ని నిర్మూలన చేసుకోవడానికి ఈ రోజుల్లో అవకాశం ఉందన్నమాట. తర్వాత ఎటువంటి పరికరాలు ఈ లేజర్ హెయిర్ రిమూవల్ చేస్తుంది అని అంటే ఎక్కువగా కామన్గా వాడేటటువంటిది ఎన్డీయాగ్ లేజర్ తోటి, తర్వాత డయోడ్ లేజర్ తోటి చక్కగా ఈ హెయిర్ రిమూవల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ లేజర్ ద్వారా మీకు రూట్స్ నుంచి అవాంఛిత రోమాల్ని తొలగించడానికి అవకాశం ఉంది. మరి ఎన్నిసార్లు చేసుకోవాలి అనేటటువంటిది మీమాంస మీలో ఉండొచ్చు. ఈ హెయిర్ రిమూవల్ లేజర్ తోటి ఒక్కసారి చేస్తే అవాంఛిత రోమాలు పోతాయా అని అంటే అలా కాదండి. నెలకు ఒకసారి చెప్పిన ఒక 5 to 7 సిట్టింగ్స్ అవసరపడుతుందన్నమాట. సో అప్పర్ లిప్పు, చిన్ను, సైడ్స్ ఒకసారి చేసుకుంటే మళ్ళీ నెల రోజుల తర్వాత రెండవ సిట్టింగ్, ఇంకొక నెల తర్వాత మూడవ సిట్టింగ్, అలాగా 5-6 సిట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమందిలో ఈ హిర్సుటిజం అని, పీసీఓడి అని ఇటువంటి కండిషన్స్ ఉన్నటువంటి వాళ్ళల్లో కొన్ని ఎక్కువ సార్లు పట్టే అవకాశం ఉంటుందన్నమాట. కానీ ఈ లేజర్ చికిత్స ద్వారా ఎప్పుడు కూడాను డెన్సిటీని డ్రాస్టిక్గా తగ్గించేయవచ్చు. అంటే ఒక స్క్వేర్ సెంటీమీటర్లో 100 హెయిర్ ఉన్నాయి అనుకుందాం. అది ఒక 3-4 సిట్టింగ్స్ చేసేటప్పటికి అవి 90, 80, 70కి పడిపోతాయి. సో కాబట్టి డెన్సిటీ తగ్గటం వల్ల కూడాను మీకు అంతగా హెయిర్ ఉన్నట్టు కనిపించదు. తర్వాత ఫేస్ మీద, హ్యాండ్స్ మీద, తర్వాత అప్పర్ బాడీలోను, లెగ్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే గర్ల్స్, బాయ్స్ అందరూ కూడా ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్కి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళకి కాళ్ళ మీద, చేతుల మీద కూడాను చక్కని డ్రెస్సులు వేసుకోవాలంటే ఎబ్బెట్టుగా కనపడేటటువంటి హెయిర్ వాళ్ళకి చాలా ఆక్షేపణగా ఉంటుందన్నమాట. అందుకని ఈ లేజర్ ద్వారా హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద, తర్వాత బ్యాక్ను, అండర్ ఆర్మ్స్ అందరూ కూడా ఈ మధ్యలో చేసుకోవడానికి ఎంతో ఉత్సాహపడుతున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా వరకు హెయిర్ రిమూవల్ వల్ల ఏమవుతుందంటే మనం చాలా విషయాల్లో ప్రివెంట్ చేసుకోవచ్చు. ఏంటంటే అండర్ ఆర్మ్స్లో ఈ హెయిర్ రిమూవల్ చేసుకోవటం వలన హైడ్రెడినైటిస్ సుపురైటైవా అనే ఒక కండిషన్ ఉందన్నమాట. అటువంటిది ఏంటంటే ఆ హెయిర్ రిమూవల్ చేసుకోకుండా ఉన్న వాళ్ళలో అక్కడ హెయిర్ రేజర్ తోటి అలా తీసేటప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యి వెంటనే అక్కడ చాలా కాలం వరకు పుళ్ళులాగా పడి చీము వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటిది లేజర్ హెయిర్ రిమూవల్ 4 to 6 టైమ్స్ చేసుకున్న తర్వాత అటువంటిది ఏమీ లేకుండా దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. కాబట్టి లేజర్ హెయిర్ రిమూవల్ ఎంతో సురక్షితమైనది, చక్కగా చేసుకోవచ్చు. తర్వాత మీకు చక్కని మీ యొక్క స్కిన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంది.